ఒరేయ్, ఇవాళ గీతకి అతనికి నిశ్చితార్థం తెలుసా? తెలుసు. ఛీ, సిగ్గులేదట్రా ఆ మాట అంటానికి. నువ్వే లోకం అని నమ్మిన ఆడపిల్లకి, అందులోనూ స్వయాన మరదలికి మరో మగాడితో నిశ్చితార్థం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటావా? ఇంత చేతగాని వాడు అవుతావు అనుకోలేదురా. నిజంగా చేతగాని వాడేనమ్మా. నీ ముందే నాన్నగారికి మాట ఇచ్చాను. ఇప్పుడు నేను తిట్టి ప్రయోజనం లేదు. ఐఎమ్ సో సారీ. ఏమిట్రా మాట? పెద్ద మాట ఇచ్చాడంట మాట. మనుషుల కంటే మాట ముఖ్యమా? నా కడుపు మండిపోతుంది. ఒరేయ్, నీకేమాత్రం పౌరుషం ఉన్నా సరే తెల్లారేసరికి నా కోడలు నాకు తీసుకొచ్చి అప్పగించాలి. వదలండి, వదలండి నాన్న, ఇది చాలా అన్యాయం. బావే నా ప్రాణంగా పెరిగాను, బావే నా లోకంగా బ్రతికాను. ఈనాడు నది ఇంకొకరికిచ్చి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నాన్న, నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వేమన్నా అధావేశాలు వేసావంటే నేను ఉరిపోసుకొని చచ్చిపోతాను. మీరు ఉరి పోసుకొని చచ్చినా సరే నేను మాత్రం ఈ ఊరిని మెడకు తగిలించుకోలేను. ఏమిటా రామానందం ఇది? నా కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పుకోండి బాబు అంటుంది. సరే కుర్రాడు ఏదో మోసి పడుతున్నాడు కదా నువ్వు ఉంటుంది. నువ్వేమైనా ఉరితాడు వంకాయలు అంటావు. మీ అమ్మాయి ఏమైనా అన్యాయం అక్కడ ఉంటుంది. ఇదిగో మీ అమ్మాయి వ్యవహారం చూస్తుంటే నలుగురిలో నా పరువు పోయేటట్టుంది. గీత, నీ గీత సరిగ్గా లేక రవిగాని ప్రేమించావు. ఎంతసేపు నువ్వు ప్రేమ పెళ్ళని ప్రాకులాడటమే కానీ ఇవాళ నిశ్చితార్థం తెలిసినా కూడా రవిగాడికి చీమ కొట్టినట్టు కొడలేదు. ఇంకా ఎందుకు నీకు తప్పని చెప్పు. మా బావ తప్పకుండా వస్తాడు, నీ తెక్క కుదురుస్తాడు. అవును, వాడిక్కడికి వస్తే తెక్క నేను కుదురుస్తాను. నిలువునా నరికి పాతేస్తాను. నువ్వు 1000 జన్మలెత్తిరా మా బావ నీడను కూడా తాకలేవు. రామానందం, ఈ పెళ్లి జరగదయ్యా. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి సార్, అంత మాట అనకండి సార్. ఈ నిశ్చితార్థం అయిపోయినవాడు సార్. దాని ముక్కుకి తాడు వేసి మీరు ఎలా ఆడించమంటారో ఆడిస్తాను సార్. అటు సూర్యుడిని పొడిచినా సరే ఈ పెళ్లి జరగడం మాత్రం ఖాయం, ముమ్మాటికి ఖాయం. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.